నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఓటీటీలో ఐబొమ్మలో ఇట్లో చూద్దామని కాకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడండి బహుముఖం. అసలు ట్విస్ట్ అయితే అన్న లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం గూస్ బంప్స్, అంతే గూస్ బంప్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. హీరో యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే సూపర్ అన్న. సినిమాలో యాక్టింగ్ అంటే ఐ మీన్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ యాక్టర్ అంటే ఒకే పర్సన్ ఇన్ని చేయడం అనేది చాలా టఫ్, బట్ ఆయన చేయడం అనేది వేరే అనిపించింది అసలు. చాలా అంటే నేను కొత్తగా చూసా, కొంచెం చాలా బాగా చేశాడు అనిపించింది నాకు. మెయిన్లీ అది హాఫ్ మూన్ మేకప్ ఉంటుంది కదా, ఆ సీన్లో చేసిన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. Completely amazing and it's thriller movie. Completely suspense till the end. It's nice. ఇప్పుడే బహుముఖం సినిమా చూశానన్న. ఈ సినిమా చూసినాక నేను బ్రహ్మయోగం వెళ్ళిపోయినా అనిపించింది అన్న. ఏమన్నా సినిమా డైరెక్షన్, ప్రొడ్యూసర్, యాక్టర్. చిన్న సినిమాలని బతికించండి భయ్యా. అరే యాక్టరా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, ఏమన్నా యాక్టింగ్, ఏమన్నా సినిమా. చిన్న సినిమాని తీసి పడేయలేం, పెద్ద సినిమాని మించిపోయిన సినిమా. బహుముఖం అబ్బా. ఎందుకు ఆ టైటిల్, ఇంత మంచి టైటిల్ పెట్టినావు? అరే ఎందుకు తీసినావు భయ్యా? ఆ డైరెక్టర్ ఎవరు, ఆ యాక్టర్ ఎవరు అనుకున్నా? బాబా డైరెక్టర్, యాక్టర్ అన్ని ఆయననే తీసి ఇంత మంచి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఏదో అల్లాటప్ప అనుకోకొని బాగాలేదు చెప్పేటోళ్ళకి చెప్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్, మంచి సినిమా తీసిండు. It's something fresh. The concept is very fresh. And lead pair ఎవరైతే ఉన్నారో హీరో అండ్ హీరోయిన్ చాలా బాగా చేశారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే ద కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్పెషలీ క్లైమాక్స్లో ఒక రెవల్యూషన్ ఉంటుంది. ఆ రెవల్యూషన్ ఎవరు గెస్ చేయరు. అండ్ హీరో హెస్ డన్ జస్టిస్ to both transition of his performance and the portrayal of his character, and same with the heroine. She has a bright future, even the hero has a bright future. అందులో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అతి ముఖ్యంగా ఒక పాట ఉంది, వసమాయరా. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అంటే దానికి సరిగ్గా దాన్ని పుష్ చేస్తే వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇట్స్ వెరీ వెల్ కంపోజ్. సో మూవీ మొత్తంలో ఈ సీన్ హైలైట్, ఈ పార్ట్ హైలైట్ అనుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పేస్తే అంటే ఈ మూమెంట్ లో లైక్ నా పర్సనల్ ఫేవరెట్ వచ్చి థియేటర్ సీన్. అలా మీకు ఏదైనా ఫేవరెట్ సీన్ ఉందా? జస్ట్ లైక్ ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా ప్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది వేర్ హీరో ఒక గెటప్ లో ఉంటాడు. హీరో ఏం చేస్తాడని నేను చెప్పను, బట్ హీరో ఒక గెటప్ లో ఉంటాడు. ఆ గెటప్ లోనే చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ ఆ గెటప్ లోనే యాక్చువల్ ప్లాట్ లైన్ కూడా రివీల్ అవుతుంది. సో దట్ పార్ట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఎంగేజింగ్. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్. ఈ మూవీ చాలా డిఫరెంట్ ఉంది కదా, సో మన తెలుగు ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అపీల్, ఇది ఏమవుతుందంటే యూత్ చూడడానికి ఉంది, ఎస్పెషలీ ఓవర్సీస్ ఆడియన్స్. ఎందుకంటే బ్యాక్డ్రాప్ కూడా యూఎస్ తీశారు అది. అండ్ కథాపరంగా, రైటింగ్ పరంగా, ఫీల్ పరంగా అందరు ఆడియన్స్కి ఇట్ లాంగ్వేజ్. సో మూవీ డెఫినెట్లీ హిట్ అవుతుంది అనుకుంటారా? సింగిల్ వర్డ్ లో మీ రివ్యూ ఏంటి? ఐ సిన్సియర్లీ విష్ దిస్ ఫిల్మ్ షుడ్ వర్క్. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద స్టోరీ, ఇట్స్ అబౌట్ ద టీమ్. వాళ్ళు పడ్డ ఎఫర్ట్, వాళ్ళు పడ్డ కష్టము, అండ్ అందులో ప్యాషన్ కనిపించింది. వాళ్ళు చేసిన మూవీలో ప్యాషన్, ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఇన్నోవేట్ చేయాలని చూసేది. ఇలాంటి మూవీస్కి చాలా ఎంకరేజ్మెంట్ రావాలి. వస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. రియల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్. ఎందుకంటే ఒకడే హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ అని చెప్పి తను అంత కష్టపడి చేసింది చూస్తే దాంట్లో నిజంగా ఒక యాక్టర్ కావాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఎన్ని ఇబ్బందులు ఉంటో అన్నింటినీ ఎట్లా ఎదుర్కొని పైకి రావాలో అది స్పష్టంగా మనకు చాలా చక్కగా చూపెట్టారు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ యాక్టర్ కావాలనుకుంటారు, కానీ దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి నమ్మకం కూడా ఉంది. వెరీ ఆల్ ద బెస్ట్.